గాక. ఈరోజు మీతో పాటు ఈ ఆరాధనలో పాల్పంచుకోవడానికి మా కుటుంబానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నేను అనుకున్నాను ఈరోజు ఉదయం మీ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు ఒక 10 మంది ఆరాధనకు వస్తే ఎక్కువే అనుకుంటాను అని అన్నాను. కానీ నాకు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మాకు ఆశ్చర్యం వేసింది. ఒకవేళ అంటే నేను ఎంత తప్పు కోరకుండా సంఘస్థులు వానైనా వరదైనా ప్రభువుని ప్రేమించేటువంటి విశ్వాసంలో నిలబడి దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడినటువంటి సంఘం మన సంఘం అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ గారు కూడా, వాళ్ళు కూడా అంటే ఇలా వర్షం ఉంది మీకు తెలుసు, రైల్వే గేట్ దగ్గర నీళ్లు నిండిపోయి రావడం చాలా కష్టం అని అనుకుంటే అన్నారు. అంటే ఆడవాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు, మీ ఇద్దరు ఉండిపోతే ఇంటి దగ్గర ఉండిపోయి ఆరాధన చేసుకోండి, మేము వెళ్ళి వచ్చేస్తామంటే వాళ్ళు అయ్యయ్యో అదేలాగా అవుతుంది, మేము కూడా ఉంటాం, ఎలా అయినా పర్లేదు నడుచుకుని వెళ్ళిపోతామని చెప్పి ఆ నీటిలోనే బురదలోనే నడుచుకొని రావడానికి అంటే అటు భారం కలిగి ఈ సంఘాన్ని నడిపించడాన్ని బట్టి కూడా వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి దైవ సేవకుల తాలూకా శిక్షణలో నడిపింపులో ఎదుగుతున్నటువంటి మీరు కూడా అదేవిధంగా దేవుని కొరకు ఉండడం చాలా అది దేవుడు ఎంతో హర్షించేటువంటిది, దేవుడు ఎంతో ప్రేమించేటువంటిది. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా విజయవాడ పట్టణం గురించి మనం చాలా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. గత 5 రోజులుగా పాపం వాళ్ళు ఎన్నో గృహాలు రాత్రి 12 గంటలకి నీళ్లు విపరీతంగా వచ్చి కట్టుబట్టలతో కొంతమంది పైకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. చాలా కుటుంబాల్లో అన్నీ కూడా తడిచిపోయి కనీసం ఆరబెట్టుకోవడానికి కూడా సమయం లేనటువంటి స్థితిలో కట్టుబట్టలతో వారి ప్రాణాలను కాపాడుకొని బయటకు వచ్చి ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉంటూ ఎలాగో కాలం వెలగొస్తూ ఉన్నారు. త్వరగా అవంతా క్లియర్ అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా అలాంటి వారికి ఆదుకోవడానికి దేవుడు తప్పకుండా ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుతాడని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుణ్ణి అంటే చాలాసార్లు సంఘాలకి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘం ఆదివారం అంటే రావడానికి చాలామంది అంటే కారణం కొరకు వెతుకుతారు కదా. ఏదో ఒకటి కారణం ఉండాలి. ఎందుకమ్మా ఈరోజు ఆరాధనకు రాలేదంటే మనకు ఒక కారణం ఉంటే చాలు, ఆ కారణాన్ని బట్టి కలగట్టేస్తాం కదా. ఎవరో ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఒక వ్యక్తిని బాప్తిసం ఇచ్చి సంఘ సభ్యుడిగా చేర్చడానికి మినిమం 600 లీటర్ల నీళ్ళు కావాలి. బాప్తిసం ఇవ్వాలి కదా. 600 లీటర్ల నీటిలో బాప్తిసం ఇచ్చి సంఘంలో సభ్యుడిగా చేస్తే ఆ సంఘంలోనికి ఆరాధనలోనికి రాకుండా 6 చుక్కలు నీళ్లు చాలండి. ఆరాధనకి తప్పించుకోవడానికి 6 చుక్కలు నీళ్ళు దొరికితే నీళ్లు పడితే అయ్యయ్యో వర్షం అండి ఏం ఆరాధనకి వెళ్తాం అని తప్పించుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. నిజంగా అక్కడ కూడా అలాంటి అంటే ఇలాంటి పరిస్థితులు కేవలం మన ఆంధ్రలోనే కాదు కానీ తెలంగాణలోనూ భారతదేశం అంతట్లో కూడా ఇలాంటి వర్షాలు ఉంటున్నాయి. అంటే ప్రకృతి అంతా మారిపోతుంది. ప్రభువు రాకడికి నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు చాలా సూచనలు వీటన్నిటిని అంటే మారిపోతుంది. వర్షం కూడా ఎలా పడుతుందంటే రాత్రికి రాత్రే, లేదంటే 1 గంట పడిందంటే చాలు, అంటే ఆకాశం డోర్ ఓపెన్ చేసిస్తే, అంటే తూములు ఓపెన్ చేసిస్తే నోవా కాలంలో ఎలాగైతే ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయో పడితే అలాగే పడిపోతుంది. కానీ ఇంకొక విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని దేశాల్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో, నమీబియా, సోమాలియా ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆఫ్రికన్ దేశాలు. అక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి
కరువు ఎంత కరువు అంటే వాళ్ళు తినడానికి తాగడానికి నీళ్లు కూడా దొరకనటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మరొక 2-3 నెలలు కానీ వర్షం పడకపోతే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ చచ్చిపోతాయి. వాళ్ళు ఆ దేశంలో ఒక దేశం వాళ్ళు ఏం ప్రకటించారంటే మన దేశంలో ఏనుగులు ఎక్కువ ఉన్నాయి. ఆ దేశంలో దగ్గర దగ్గర కొన్ని 100 ఏనుగులు ఉన్నాయి. అంటే ఆ దేశంలో ఏనుగులు బాగా అడవి ఎక్కువ ఉండేది. ఏనుగులు ఉంటే ఆ దేశం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే ఏనుగులన్నింటినీ చంపేద్దాం, చంపేసి ఆ ఏనుగు మాంసాన్ని అందరికి పంచుకుందాం అని గవర్నమెంట్ వాళ్ళు. ఏనుగును చంపడం ప్రకృతి జీవితం చంపడం తప్పు, కానీ వాళ్ళు తినడానికి తిండి లేక ఏనుగులన్నింటినీ ఏం చేద్దాం చంపేసి అందరి ఇంటికి గవర్నమెంటే మాంసం సప్లై చేస్తుంది, కనీసం అదైనా వండుకొని తిని మీరు బ్రతకండి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దానికి అంబానీ ఉన్నాడు కదా మన దేశంలో, రిలయన్స్ ఇది, ఆయన వెంటనే ఆ మాట విని లేదు లేదు ఏనుగులు చంపొద్దు, ఆ ఏనుగులకి చంపడానికి లేదంటే మీకు ఏదైతే ఖర్చు అవుతుందో, ఏదైతే ఎంతైతే చంపితే మీకు ఎంతైతే డబ్బు వస్తుందో లేదంటే ఆహారం వస్తుందో ఆ ఆహారం మా డబ్బులతో మేము ఇస్తాము, దయించి ఆ ఏనుగులు చంపొద్దని వీళ్ళు ఆ దేశానికి తెలియచేశారట. అంత ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి స్థితిలో ఉన్నారు. నీళ్లు లేక ఒక్కొక్క బకెట్ అంటే ఒక నీళ్లు ఒక బకెట్ సంపాదించుకోవడానికి 100 మైళ్ళు ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళి గొంతుల్లోనూ గోతుల్లోనూ ఎలాంటి నీళ్ళు అంటే అలాంటి నీళ్లు తాగి బ్రతుకుతూ ఉన్నారని. ఇదంతా జరుగుతుంది పిల్లలు, నేనేమో కట్టుకథలు చెప్పడం లేదు, ఎప్పుడో జరిగింది చెప్పడం లేదు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు. ఒక పక్క అతివృష్టి, ఒక పక్క అనావృష్టి. కనుక వీటన్నిటిని మనం ఆలోచిస్తున్నప్పుడు మన భక్తి జీవితాన్ని మరింత జాగ్రత్తగా, మరింత మెలకువ కలిగి ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ప్రభువు యొక్క రాకడికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవడంలో, సాధ్యమైనంత మందిని సిద్ధపాటు చేయడంలో మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రస్తుతం మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఒక విషయం మాత్రమే ఈ వర్షాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు అతి సన్నిహితమైనటువంటి సమయంలో మనం ఉన్నామని తెలియజేస్తుంది. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ఒక అంశాన్ని నేను ఎన్నుకున్నది ఏంటంటే, రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. మన దేవుడు రక్షించుటకు సమర్థుడైనటువంటి వాడు. అందరూ ఒకసారి చెప్దాం, మన దేవుడు రక్షించుటకు సమర్థుడైనటువంటి వాడు. అర్థమైందా? సమర్థుడు అంటే ఆయన మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. అయితే ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన ముఖ్యంగా ఒడిదుడుకులు అనేవి మనం ఈ యొక్క విశ్వాస యాత్రలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన జీవితంలో సంభవించినప్పుడు మనం మనసు వదిలేస్తాం. కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు నాకు వచ్చింది, ఈ పరిస్థితి నేను దాటి వెళ్ళగలనా అని చాలా నిరుత్సాహపడిపోయి దుఃఖములో ఉండిపోతాం. కొన్నిసార్లు ఆ దుఃఖములో మన విశ్వాసాన్ని కోల్పోతాం. ఆ దుఃఖములో కొన్నిసార్లు అఘాత్యానికి పాల్పడేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉన్నారు ప్రియులారా. అయితే మనం ఎప్పుడూ కూడా ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడు. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మనల్ని వాటిని దాటించి మనము ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మన చేయి పట్టుకొని ఆ గండము నుండి గట్టెక్కించే దేవుడు మన దేవుడు. మనందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, గండము నుంచి గట్టెక్కించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. అయితే నేను ఆ విషయాల్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి నేను నా ఒక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీ ముందుకి తీసుకొని వచ్చి మనందరూ కలిసి ఆ మాటల్ని ధ్యానం చేసుకొని మరింత ఈరోజు మన విశ్వాసంలో మరింత లోతైనటువంటి అవగాహనతో ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. నాతో పాటు దానియేలు గ్రంథము
3వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందాం. 14 నుంచి 19వ వాక్యం వరకు చదువుకుందాం. మీరు బయట వర్షం, మనం తొందరగా మన దేవుని వాక్యాన్ని చక్కగా విని దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం పిల్లలు. నేను ఎప్పుడు ఏమంటానంటే, ఆదివారం ఆరాధన కానీ దేవుని సన్నిధికి మనం వచ్చామంటే ఎలా వచ్చామో అలా వెళ్ళకూడదు. అర్థమైందా? ఎలా వచ్చామో అలాగూ వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? ఏమంటాను నేను, ఇలా వచ్చాను మళ్ళీ అలాగే వెళ్ళకూడదు. కానీ దేవుని వాక్యముతో నింపబడి ఆదరింపబడి ఈరోజు మరింత మన విశ్వాసములో మరికొంత నేర్చుకుని మరింత సమర్పణతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది నా తాలూకా ఉద్దేశం. ఇక్కడికి మనం వచ్చాం. ఈ ఆరాధనలో ఇంత వర్షంలో దేవుడు మనం తీసుకొని వచ్చాడంటే ఏదో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు ఆ మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మనల్ని పంపించాలనుకుంటున్నాడు. నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా. దేవుడు మనల్ని ఇక్కడి నుంచి ఆశీర్వదించి పంపించబోతూ ఉన్నాడు. ఆ మాటల్లో నేను దానియేలు గ్రంథం జాగ్రత్తగా ఆలకించండి. 3వ అధ్యాయం 14 నుంచి ఈ విధంగా ఉంది పిల్లలు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మేషాకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లను గురోవిని పెద్ద వీణెను సంఫోనియును విపంచికను సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడివి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఎలాగూ చెప్పింది, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్య వలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నేను ఈ మాటలే మీకు ముందు చెప్పాను. తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపబడకపోయినను, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనక గుండము ఎప్పటికన్నా 7 వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చాను. రైట్. ఈ మాటలు మనం చాలా సార్లు విన్నాం. ఈ మాటల్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకుందాం. ఈ యొక్క రాజు నెబుకద్నెజరు అనేటువంటి రాజు చాలా పవర్ఫుల్, అంటే చాలా శక్తిమంతుడైనటువంటి రాజు. ఈ రాజు దానియేలు గ్రంథం 1వ అధ్యాయానికి మీరు వెళ్ళినట్లయితే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ రాజుట యోధారాజుకు 1వ వాక్యంలో, యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు
యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. అంటే ఈ రాజట యుద్ధాలు చేస్తూ అనేక దేశాలని ఆయన తన వశంలో చేసుకుంటూ యెరూషలేము మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు. యెరూషలేముని తను చెరపట్టి దాంట్లోంచి కొంతమందిని ఆయన ఏం చేశాడట, బందీలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే, యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళ సంపదల్ని, వారిలో ఉన్నటువంటి స్త్రీలను, కొంతమంది బలమైనటువంటి వారిని అంటే పని చేయడానికి వాళ్ళ రాజ్యంలో ఉపయోగపడతారో అనుకున్నటువంటి వాళ్ళని ఏం చేసేవారు, వాళ్ళు బందీలుగా తీసుకుని వచ్చేసేవారు. నేను ఈ కథంతా మీకు ముందుగా చెప్తాను అర్థం చేసుకోవడానికి. ఆ బందీలుగా తీసుకొస్తున్నప్పుడు ఆయన చాలా పవర్ఫుల్ రాజు. అక్కడి నుంచి బందీలుగా తీసుకొచ్చినప్పుడు ఒక నలుగురు యవనస్తులు, అంటే చాలా మంది యవనస్తులు తీసుకొని వచ్చాడు. దాంట్లో ఒక నలుగురు మంచి నిష్ఠ కలిగినటువంటి యూదులను కూడా తనతో పాటు ఆయన తీసుకొని వచ్చాడు. ఈ తీసుకొని వచ్చిన తర్వాత వారిని తర్ఫీదు అంటే ట్రైనింగ్ ఇచ్చి వీటిని ఏ పనికి మనం వాడుకోగలమో ఆ విధంగా వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వమని రాజుగారు ఏం చేశారంటే ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు, వాళ్ళ భాష నేర్పిస్తున్నారు. ఎందుకంటే యూదులు మాట్లాడే భాష వేరు, వీళ్ళు మాట్లాడేటువంటి భాష వేరు, అలవాట్లు వేరు, ఆహారపు అలవాట్లు వేరు, అన్నింటినీ కూడా వీళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా పనిలో వాళ్ళు వాడుకోవడం కొరకు. ఇలాంటి సమయంలో ఆ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఒకరోజు రాత్రి పడుకుంటే ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమొచ్చిందంటే, ఆ కళ వచ్చింది, కళ చూశాడు, కానీ ఆయన ఏమైనా కళ కూడా మర్చిపోయాడు. ఉదయాన్నే కళ చూశాడు, కళ మర్చిపోయాడు. కళ మర్చిపోతే కానీ తన కళలో ఎంతో కళను చూశాను, ఆ కళ నాకు కొన్నిసార్లు మనకి కూడా కళ్ళు వస్తూ ఉంటాయి. కళ్ళు వస్తాయండి, ఎవరికైనా కళ్ళు వచ్చాయా రావా? వస్తాయి. ఒక్కొక్కసారి మనకి కళ్ళు ఎలా ఉంటాయంటే చాలా మనకేదో వడ్యాలతో లేదంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా, ఎన్నో అందంగా ఎంతో చక్కనైనటువంటి ప్రదేశాలు, కొన్నిసార్లు చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనం వెళ్తున్నట్టుగా, ఏదో లారీ వచ్చి గుద్దిస్తున్నట్లుగా, ఆ గుద్దిసిన తర్వాత మనం కూడా పడిపోతున్నట్టు ఒక్కొక్కసారి గాబరా పడిపోయి లేచి చూస్తే ఏమి ఉండదు. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, ఇదంతా కళ. ఒక్కోసారి మంచి కళలు వస్తాయి, ఒక్కోసారి చాలా ఆ కళ వచ్చిన తర్వాత మనం చాలా ఎంత బాగుంది, అంత నిజమైతే ఎంత బాగుందో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అబ్బో ఏంట్రా పీడకల వచ్చింది, రాత్రి అంతా సరిగ్గా నిద్రే పట్టలేదంటే పీడకల. అయ్యో ఆ కళలో ఎలాగట, నేను చచ్చిపోయానట, ఆ పక్కలు చచ్చిపోయారట, నన్ను మోసుకెళ్ళిపోతున్నారట, ఏవేవో చెప్తూ ఉండమా. నిజంగా నాకు కూడా అలాంటి కళ్ళు వస్తాయి. మరి మీకు ఎంతమందికి వస్తాయో తెలియదు, కానీ కళ్ళు అనేవి ఒక్కొక్కసారి మంచి కళ్ళు వస్తాయి, ఒక్కొక్కసారి చెడ్డ కళ్ళు వస్తాయి. ఈ రాజుకి కళ వచ్చింది. కళ ఉదయానికి లేచిన తర్వాత మనం అనుకుంటాం చాలా మంచి కళ వచ్చింది అనుకుంటాం. ఉదయం లేచిన తర్వాత ఏమవుతుంది, మర్చిపోతాం. రాత్రి ఏదో కళ వచ్చింది కానీ చాలా మంచి కళే, కానీ నాకేమో గుర్తులేదు. ఈ రాజుగారికి కళ వచ్చింది, మర్చిపోయాడు. అయితే ఈ రాజుగారికి ఆ కళ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. ఆ కళ ఒక్కొక్కసారి మరొకసారి ఏంటి ఆ కళ అనేది, ఆ కళకు అర్థమైనా తెలుసుకుంటే బాగుంటుందని చాలా ఆశ ఉండి ఆ దేశంలో ప్రకటించాడట. ప్రకటించి అందరూ ఎవరైనా కళకి అర్థం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా, ఉంటే నా దగ్గరికి తీసుకొని రండి అంటే చాలా మంది మాకు కళ మీరు చెప్పారంటే ఆ కళకి ఒక్కొక్క దానికి ఎలాంటి అర్థం ఉందో మేము చెప్పేస్తామండి, మాకు చాలా తెలివి ఉందండి, కళలు మేము విశదీకరించాం, మాకు చాలా తెలుసు అని చాలా మంది వచ్చారట. అంతమంది వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చెప్తారా అంటే చెప్తామండి. అయితే చెప్పండి అని చెప్తే, అయితే మీరు కళ చెప్పండి, ముందు కళ చెప్తే ఆ కళకు అర్థం ఏమిటో మేము చెప్తామంటే రాజుగారు అన్నారట, కళ కూడా మర్చిపోయాడు. ఇది ఎక్కడ కథ, ఇది మీకు వచ్చిన కళ, ఇది కొన్ని నిజమేం జరుగుతుంది అయితే మనం ఏదైనా చూసి ఓకే అది ఎలాగా ఇది అలాగని చెప్పవచ్చు. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీకేం కళ వచ్చిందో ఆ కళలో ఉన్నటువంటి దాని ద్వారా అర్థం ఏమిటో రెండు మేమే చెప్పాలా. ఇది ఎక్కడ రాజు అంటే లేదు చెప్పాలి అన్నప్పటికీ ఒక్కొక్కరికి మేము చెప్పలేమంటే మేము చెప్పలేము, అందరూ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారట.
కానీ దానియేలు అనేటువంటి ఈ ఎక్కడైతే తీసుకొని వచ్చాడో, చెరపట్టబడి వచ్చాడో, యూదా రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినటువంటి వారిలో ఒకడి పేరు దానియేలు. ఈ దానియేలు కథకి అర్థం చెప్తాడంటే, ఆ దానియేలు అంటున్నాడు, నేను ఆ మాటలన్నీ మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. అక్కడ ఏమంటాడంటే దానియేలు, నేనైతే నా సొంత ఆలోచనతో నా సొంత జ్ఞానంతో అయితే నేను చెప్పలేను, కానీ దేవుడు అనేవాడు, నేను ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన సమస్తము తెలిసినటువంటి వాడు, నీ హృదయంలో ఆలోచనలు తెలిసినటువంటి వాడు. నీకు ఏ కళ వచ్చిందో, ఆ కళ ఎందుకు వచ్చిందో, ఆ కళలో ఉన్నటువంటి అర్థం ఏమిటో కూడా ఊహించగలిగినటువంటి, చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మా దేవుడని ధైర్యంగా వచ్చి చెబుతున్నాడు. దేవుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడికి ఇంతవరకే చెప్పగలడు, దేవుడు ఇదే చేయగలడు, దేవుడు అంటే కొన్నిసార్లు మనం అంటూ ఉంటే ఇంతవరకు బాగు చేయగలడు. మన విశ్వాసం ఎంత ఉంటుంది, అది కూడా చేయగలడా అని అనిపిస్తుంటాం ఒక్కొక్కసారి. కానీ ఈ దేవుడు కళని, కళ అర్థాన్ని కూడా చూపగలడని తను చెప్పినప్పుడట, అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు తనకి ఏ కళ వచ్చిందో ఆ కళ తాలూకు అర్థం ఏమిటి వచ్చిందో అంతా చెప్పాడు. ఆ కళలో ఏంటట, ఒక పెద్ద ప్రతిమ, అంటే ఒక పెద్ద విగ్రహము ఉంది. ఆ విగ్రహానికి తల భాగం అంతా కూడా, తల అంత శిరస్సు అంతా కూడా బంగారం లాగా ఉంది. బంగారాన్ని పోలండి తగ్గ మెరిసిపోతుంది. అయితే ఆ భుజాలు, తర్వాత ఈ మెడ భాగం ఇదంతా కూడా అది వెండిమయమై ఉంది. తర్వాత ఈ ఉదర భాగము, పొట్ట, ఈ తొడలు అంతా కూడా ఇత్తడితో ఆ విగ్రహం ఉంది. ఇంకా కిందకి చూస్తే పాదాలు ఈ యొక్క కిందనే, అంటే ఈ తొడల కింద భాగం అంతా కూడా ఇనుముతో ఉంది. ఆ కిందకి వెళ్తే అది మట్టి, ఇనుము కలిసినటువంటిదిగా ఆ పాదాలు ఉన్నాయి. ఈ విగ్రహం మీ కళ్ళలో వచ్చింది అట. అయితే ఆ కళభావం ఏమిటి అనంటే, ఆ కళభావంలో ఆ శిరస్సు ఉంది కదా, ఆ తల ఉంది కదా, ఆ తల బంగారము, అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ రాజ్యం. అంటే నీ రాజ్యం గురించి, రాబోతున్నటువంటి రాజ్యాల గురించి కూడా దేవుడు నీకు తెలియచేశాడు. కనుక నువ్వెవరంటే శిరస్సు అయి ఉన్నావు అని నెబుకద్నెజరుకి దానియేలు చెప్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను అంటున్నాను, దేవుడే నెబుకద్నెజరు ఎవరంటే పవర్ఫుల్ కింగ్, చాలా బలమైనటువంటి రాజు, ఎదురు లేనటువంటి రాజు. యుద్ధానికి వెళ్ళిందంటే ఎవరిని కూడా ఆ రాజుని జయించలేనటువంటి బలమైనటువంటి ఈ రాజు. నేను అందుకనే ఈ మాట అంతా చెప్తూ ఉన్నాను. ఇలాంటి రాజుట ఎప్పుడైతే ఈ కళలో నీవు బంగారు విగ్రహం పోలినటువంటి వాడివి, నీవు బంగారంతో సర్వశక్తిమంతుడివి అంటే రాజుగారికి ఏముంది, కొంచెం ఏముంటది, నిన్ను పోలినటువంటి వారు ఎవరు లేరయ్యా బాబు, నువ్వు ఎలాంటి రాజువి, నీకు ఎవడని ఎదురుందా, నువ్వు యుద్ధానికి వెళ్తే ఎవడ నీకు యుద్ధానికి రాగలడా, నీతో పాటు నువ్వు బంగారంతో దేవుడు చెప్తున్నాడు అంటే ఎలా ఉంటుంది? ఇంకా కొన్ని మనుషులైనా ఏదో నేను అంటున్నాను నువ్వు అంటున్నావు అంటే, ఈయన నన్ను ఇది ఏ కొడుతున్నాడు, బాజాలు కొడుతున్నాడు, లేదంటే నన్ను ఏదో నాకేదో మొలగ చెట్టు ఎక్కిస్తున్నాడు, ఇదేదో నా దగ్గర మేలు పోతున్న కోరిక ఏవో కొన్ని విషయాలు చెప్తున్నాడు, నన్ను అలాగంటున్నాడు ఇలాగంటున్నాడు అనుకోవచ్చు. కానీ దేవుడే నువ్వేమంటున్నాడు, బంగారము పోలినటువంటి మా పవర్ఫుల్, మంచి బలవంతుడు అయినటువంటి రాజు అని అంటే, ఈ రాజు గారికి కొంచెం ఏమైంది, గర్వం మొదలైంది. ఈ గర్వం మొదలైతే ఈ రాజుకి ఆ గర్వంతో ఏమనుకున్నాడట, ఆ మాటలు మీరు ముందు మీరు 3వ అధ్యాయాన్ని చూసినట్టయితే, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి ఆ వెంటనే ఏమనుకున్నాడట, అయితే బాగుంది, బంగారు ప్రతిమ నాకు కల్లోకి వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే ఒక బంగారు ప్రతిమను చేయిస్తాను. ఎలాంటిది? నెబుకద్నెజరును పోలినటువంటి ఒక బంగారు విగ్రహాన్ని ఒకటి చేయించి
నాకు దేవుడే సర్వశక్తిమంతుడు, లోకాల్ని జయించినటువంటి ముల్లోకాలకు అధిపతినటువంటి ఆ గర్వంతో ఆ విగ్రహానికి ఏం చేయాలి? అందరూ వచ్చి శిరస్సు వచ్చి నమస్కరించాలి. నాకు తిరుగులేదు, ఈ రాజుకు తిరుగులేదు అని చెప్పి అందరూ ఏం చేయాలా? వాళ్ళను నా ముందు మోకరించాలి, నాకు నమస్కారం చేయాలి, నన్ను పొగడాలి, నాకు ఇచ్చిన వాడు ఎవరూ లేవని ప్రతి ఒక్కడు ఒప్పుకోవాలా అని చెప్పట ఏం చేశాడు? ఒక పెద్ద విగ్రహాన్ని చేపిస్తే ఆ విగ్రహానికి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి వద్దాం. ఆ విగ్రహానికి ఏమన్నాడట? ఒకవేళ ఎవరైనా నా మాట జవదాటి నేను చేసినటువంటి విగ్రహానికి నమస్కరించకపోయినట్లయితే, మోకరించకపోయినట్లయితే వాడు ఏమవుతాడు? అగ్ని గుండములో పడవేయబడతాడు, త్రోసివేయబడతాడు, చంపివేయబడతాడు. శిరస్సు అంటే తల అంటే ముండని తలని వేరు చేయబడతాడు అని చెప్పి ప్రకటన చేశాడు. దేశం అంతట్లో ప్రకటన చేశాడు. అందరూ కూడా ఆ మాటకి రాజుగారి ప్రకటన దండోరా వేస్తాం కదా. దండోరా గ్రామంలో ఏం దండోరా వేస్తారు? ఏమైనా జరగబోతున్నటువంటి ఈరోజు కలెక్టర్ గారు కోరుకొండ గ్రామానికి వస్తారంటే ఏం చేస్తారు? ఒక దండోరా వేయిస్తారు. ఈరోజు రాజుగారు కలెక్టర్ గారు మన దేశానికి మన రాష్ట్ర కోరుకొండకి రాబోతున్నారు కాబట్టి మీ దగ్గర ఏమైనా అర్జీలు ఉంటే వచ్చి ఆయన మీ సమస్యలు ఉంటే ఆయన దగ్గర చెప్పుకోవాలి. హో అంటే ఏమనుకుంటారు? అందరికీ తెలిసిపోయినా రైట్ వాళ్ళు దండోరా ప్లస్ మనం కూడా కొంత దండోరా వేసేస్తాం. మనకు తెలిసినటువంటి దండోరా అందరికీ చెప్పేస్తాం. చెప్పిస్తే వాళ్ళంట అందరూ ఎప్పుడు నమస్కరించాలి అంటే అంతా కూడా మంచి మ్యూజిక్ సౌండ్ వినపడుతుంది, డబ్బు కొట్టబడుతుంది, వీణ వాయించబడుతుంది. అందరూ కూడా మంచి సంగీతం ఎప్పుడైతే అందరూ వాయిస్తారో ఆ సంగీతం విన్నప్పుడు మనం ఇప్పుడు ఏమంటాం? బెల్ల కొట్టబడితే లేదంటే మైక్ ఆన్ చేసిన వెంటనే ఏం చేయాలి? అందరికీ ఏం చేయాలో వచ్చి నమస్కరించాలి అని అంటే వీళ్ళు ముగ్గురు అంట. ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు మేము ఈ విగ్రహానికి నమస్కరించాం, ఈ విగ్రహానికి మేము నమస్కరించకూడదు అనంట. రాజుగారికి ఎదురు తిరిగినటువంటి ముగ్గురు. ఎదురు తిరిగినటువంటి అంటే రాజుగారి మీద అంటే ద్వేషంతోనో లేదంటే రాజుగారికి హాని చేయాలనో కాదు, కానీ వారు ఏ దేవుడినైతే ఆరాధిస్తూ ఉన్నారో, ఏ సర్వశక్తిమంతుడైనటువంటి భూమిని అంతటిని పరిపాలించేటువంటి నెబుకద్నెజరుకి కూడా అధికారము ఏ దేవుని ద్వారా ఇవ్వబడిందో ఆ దేవుని ఆరాధిస్తున్నటువంటి మేము ఈ నిన్ను కానీ లేదంటే నిన్ను పోలినటువంటి ఈ విగ్రహానికి కానీ మేము మోకరిల్లము. ఈ ముగ్గురు అసలు చెప్పాలంటే వారు తీసుకుని వచ్చినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగో అని అంటున్నాం కదా, వారికి పాత పేర్లు ఉన్నాయి. వీళ్ళకి అసలు యాక్చువల్లీ యోధా పేర్లు ఏమిటంటే హనన్య, మిషాయేలు, అజర్యా, వీళ్ళ అసలు పేర్లు. అయితే ఈ రాజుగారు ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఏం చేశాడట? మార్చేశాడు. మార్చేసి ఏ పేర్లు పెట్టాడు అని చూస్తాట. హనన్య అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుని అనుగ్రహము. హనన్య అంటే దేవుని అనుగ్రహము. ఇతని సొంత పేరు, అసలు పేరు, వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు. యూదుడుగా పుట్టినందువలన యోధా సాంప్రదాయం ప్రకారం తనకు పెట్టిన పేరు అంటే దేవుడు అనుగ్రహించినటువంటి వాడు అని పేరు పెడితే హనన్యాకు ఈయనేమో రాజు ఏం పేరు మార్చాడంటే షద్రకు అని పెట్టాడు. షద్రకు అని అర్థం ఏంటంటే అకు అనేటువంటి, అంటే వారి భాషలో అకు అని అంటే మూన్ గాడ్ అంటారు. అంటే చంద్రుడు దేవుడు, చంద్రదేవుడు కదా. చంద్రదేవుడు అని అక్కు అనేటువంటి భాషలో వాడి పేరు ఏం మార్చాడు? అక్కు అని మార్చాడు. అయితే మిషాయేలుకి అర్థం ఏమిటంటే దేవుని పోలిన వాడు ఎవడు. ఆ పేరుకి అర్థం దేవుని పోలిన వాడు ఎవడు అని అంటే ఆయనకి ఏం పేరు పెట్టాడంటే మేషాకుని పెట్టాడు. మేషాకుని అర్థం ఏంటంటే
బుధుడు అంటే బుధ గ్రహం అంటే కదా, ఈ గ్రహాల్లో బుధ గ్రహం పేరు వీనస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ వీనస్ అనేట బుధుడు గ్రహం అంటే ఆ గ్రహాన్ని వీళ్ళు ఎక్కువగా గ్రహాన్ని సృష్టిలో ఉన్నటువంటి సృష్టిని ఆరాధించేటువంటి వారు కనుక తన పేరు మార్చాడు. ఆ తర్వాత అజర్యాకి దగ్గరికి వెళ్తే అజర్యా పేరుని మార్చాడు. అజర్యాకి అర్థం ఏంటంటే దేవుని సహాయం పొందినటువంటి వాడు. దేవుని సహాయం పొందినటువంటి వాడికి ఏం పెట్టాడంటే నెబో అనేటువంటి దేవత, వీళ్ళు ఆరాధించేటువంటి నెబో అనేటువంటి ఒక దేవత పేరు ఏమిటంటే ఆ పేరే అబెద్నెగో. ఈ పేర్లు 3 మార్చేశాడు. మార్చేసి మీరు ఈక మీదట మీ పాత పేర్లకు కాదు కానీ ఈ పేర్లతో పిలవబడాలని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు క్రైస్తవుల్లో కూడా పేరు మారుస్తూ ఉంటారు వెంట కదా, పేర్లు మారుస్తారు. అంటే నేనంటే ఇంతకు ముందు ఆ పేరు, ఇప్పుడు ఈ పేరు. నేను మొన్న మా ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఒక వివాహం గురించి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, మీరు ప్రభుని నమ్ముకున్న తర్వాత మీ పేరు ఏమైనా మార్చారంటే మా పేరు ఈ పేరు పెట్టారండి, కానీ మా అమ్మ పేరు ఇది, మా నాన్న పేరు ఇది, కానీ ఇప్పుడేమో ఈ పేరండి, ఇప్పుడేమో ఆ పేరండి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు ఏమనుకుంటుంటే అయ్యో మీరు పేరు మార్చకపోతే ఆ పాత పేర్లతోనే అనుకుంటూ ఉంటాం. కానీ పేరులో చాలాసార్లు మన పేర్లన్నీ కూడా ఏదో ఒక దేవతలకి దేవుడికి సంబంధించినటువంటి పేర్లే. అవునంటారా కాదంటారా? నా పేరు రమణ. నా రమణకి అర్థం ఏమిటి? అర్థమేమీ లేదు. ఒకటే అర్థం ఏంటి? 7 కొండల వాడు తిరుపతిలో వెంకన్నకు ఉన్నటువంటి ఒక పేరు రమణ కదా. రకరకాలుగా చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది షడ్రక్ అని పెట్టుకుంటారు. మా పేరు మార్చారండి పాస్టర్ గారు, నమ్ముకున్న తర్వాత నాకు షడ్రక్ అని పేరు పెట్టారండి, నాకు అబెద్నెగో అని పేరు పెట్టారండి, నాకు నెహెమియా అని పేరు పెట్టారండి, యోహాన్ అని పేరు పెట్టారండి అని చాలాసార్లు పేర్లు మార్చుకుంటాం. కానీ పేర్లలో ఏమీ లేదు. ఇందాక నేను చెప్పినట్లు చెప్తే ఒకవేళ షడ్రక్ అని పెట్టుకుంటే ఆ షడ్రక్ అని అర్థం ఏమిటి? నెబో. ఆ షడ్రక్ అంటే రైట్, షడ్రక్ అంటే చంద్రదేవుడు. కానీ ఆ పేరు పెట్టుకుని మనం ఏమనుకుంటాం అంటే ఇది క్రైస్తవ పేరు. అది క్రైస్తవ పేరా? పేర్లన్నీ మనకి పేరు ఇచ్చేది ఒకటి, మనం మరణించిన తర్వాత మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి ఒక నూతనమైనటువంటి పేరు ఇవ్వబోతున్నాడు. పేర్లు బట్టి మనం ఇప్పుడు అంటే నేను క్రైస్తవుడి పేరు, నేను పేరును బట్టి నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రియులారా, పేరును బట్టి ఏమీ లేదు. ఒక్కొక్కసారి పేరు మరీ పిలవడానికి చాలా కొంతమంది ఏవో కొన్ని పేర్లు కాళీమాత, దుర్గా ఇలాంటివి పెట్టుకుంటే కొంచెం పిలవడానికి మనకు కొంచెం ఉంటుంది. అలాంటప్పుడు వేరే పేరు దానికి సమాంతరంగా ఉండేటువంటి పేరు మనం మాటికి ఆ పేరేంటి ఉచ్చరించడం అని చెప్పి పేరు మార్చుకుంటే పర్వాలేదు. కానీ మరి పేరు మార్పు కొరకు పెద్దగా మనం ప్రయత్నాలు చేయాల్సి లేదు. హృదయం ఏంటవ్వాలి? మారాలి. పేరు మార్పులో ఏమీ లేదు. అయితే నేను పేరు మార్చేసినటువంటి ఈ ముగ్గురిని ఏమంటున్నాడంటే ఈ విగ్రహానికి మీరు నమస్కరించకపోయినట్లయితే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆ మాటలు మనం ధ్యానం చేయబోదాం. వాళ్ళు మొట్టమొదటిగా ఏమంటున్నారంటే, రాజా మీరు అడిగినటువంటి అంటున్నాడు. రాజు ఏమంటున్నాడంటే, నాకు చెప్పారు, రాజ్యంలో ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది అందరూ విగ్రహానికి నమస్కరిస్తే మీరు మాత్రమే ఏం చేస్తున్నారట? మొక్కలేదు, నమస్కరించలేదని నాకు తెలిసింది. అవునా అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అవునండి. ఏమంటున్నారు? అవునండి. మీరు ప్రశ్న వేస్తారు, ఈ ఎంక్వైరీ జరుగుతుంది, మీరు మమ్మల్ని పిలుస్తారు అని మాకు తెలుసు. అయినా కూడా మేము నీకు ఏం జవాబు చెప్పన అవసరం మాకు లేదు. ఎవరితో అంటున్నారు? ఎలాంటి రాజుతో అంటున్నారు? బలమైనటువంటి దేవుడే సర్టిఫై చేసినటువంటి సర్వశక్తివంతుడని ప్రకటించుకున్నటువంటి
రాజుగారితో ఎవరంటున్నారు? వీళ్ళు బానిసలు. వీళ్ళు మన రాజపౌరులు కూడా కాదు, బానిసలు. ఇవన్నీ వేరే దేశం నుంచి జయించి పట్టుకొచ్చినటువంటి బానిసలు. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు. రాజుగారు ఒక్క మాటకి రే ఈయన ముగ్గురిని కూడా అంటే చనిపోవడానికి వాడికి అధికారం ఎవరు కూడా ఏంటి రాజుగారు అలా చంపేస్తున్నారు, అలా చంపకూడదని అడిగే మాట ఎవడు లేదు. పోనీ అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. దిక్కు దివానం లేదంటారు కదా, వీళ్ళకి దిక్కు దివానం లేదు. ఎందుకంటే వేరే దేశం నుంచి పట్టుకొచ్చారు. వీళ్ళకి సంబంధించినటువంటి సంబంధాలు ఎవరూ లేరు, బలగము లేదు, బంధువులు లేరు, కులము లేదు, ఊరు లేదు. ఏమీ లేనటువంటి అనాథులైనటువంటి అనామకులుగా ఆ దేశంలో జీవిస్తున్నటువంటి వారు ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వశక్తి కలిగినటువంటి రాజు అని ప్రకటించుకున్నటువంటి ఆ రాజుతో అంటారు, నెబుకద్నెజరు నీకు మేము జవాబు చెప్పమయ్యా, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాల్సిన అవసరం మేము భయపడటం లేదు, మేము భయపడం. ఎంత గొప్ప డిక్లరేషన్ అండి. అంటే ఎలాంటి ప్రకటన చేశారు వాళ్ళు? మేము చెప్పాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తాం, మేము ప్రభువుని నమ్ముకున్నాం కనుక మేము ఇవ్వకూడదండి, కనుక మీరు ఏమైనా అనుకోకండి, తప్పని అనుకోండి, కొన్ని మన్నించండి, వదిలేయండి అని ఏదైనా బ్రతిమాలకు కూడా కాదు. ఏమైనా కింద మీద రాజుగారండి మేము యూదులమండి, యూదులం కాబట్టి మేము మొక్కకూడదండి, కనుక మేము మొక్కలేమండి, దయచి మన్నించండి రాజుగారు. అలాగే కదా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడలేదు. రాజుగారు అలాంటి పెద్ద రాజుగారికి ఏం చెప్పాలా? అయ్యా ఏదో మేము నమస్కారం, దయించి మమ్మల్ని వదిలేయండి అయ్యా, మేము నమస్కారం చేయలేమండి, మేము చేయకూడదండి, మేము ప్రభువు నమ్ముకున్నామండి కనుక మేము నమస్కారం చేయలేమండి, మమ్మల్ని దయించి మమ్మల్ని వదిలేయండి, మీరు ఏమో అనుకోకండి రాజుగారు. బ్రతిమాడటం కూడా కాదు, ఒకటి రాజా నీవు ఎందుకు దేవుడు వీళ్ళని రక్షించాడు అంటే రక్షించడానికి ఆయన సమర్థుడని, ఎలాంటి పరిస్థితుల నుండి వారు దాటడానికి అద్భుత కార్యాలు వారు రుచి చూడడానికి చేశాడు అని అనడానికి. ఎందుకంటే నీ విశ్వాసం ఎలా ఉందో విశ్వాస పరిమాణాన్ని బట్టి నీకు ప్రతిఫలం కూడా ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. విశ్వాస పరిణామం నీకు ఎంతైతే విశ్వాసం ఉందో అంత నీకు ఏమిటవుతుంది? దేవుడు నీ పక్షాన నీ కార్యం చేస్తాడు. చాలాసార్లు విశ్వాసములోనేమో 10 మందికి భయపడిపోతుంటాం, వణుకుపోతుంటాం. దేవుడు మాత్రం మనకు పెద్ద కార్యాలు చేసేయాలి, అద్భుతాలు చేసేయాలి, ఆశీర్వాదం చేసేయాలి, నన్ను గొప్పడు చేసేయాలి, పిల్లల్ని ఇక్కడ చేసేయాలి, అక్కడ చేసేయాలి అంటే చాలాసార్లు మన జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే మన విశ్వాస పరిణామం ఇంత, మనం కోరుకున్నది ఇంత. కానీ విశ్వాస పరిమాణం మనం పెరుగుతున్నప్పుడు పిల్లరా దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు ఎదురు చూడగలరు. వీళ్ళ విశ్వాస పరిమాణం ఎలా ఉందంటే, రాజా మేము చెప్పమండి, మీకు నమస్కరించమండి, మీరు అడిగితే మేము సమాధానం చెప్పడం ఏంటి? ఇది అన్నమాట. ఎందుకు అంత విశ్వాసం? మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సమర్థుడైనటువంటి వాడు, ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి మా దేవుడు మమ్మల్ని విడిపించేటువంటి వాడు, రక్షించడానికి సమర్థుడైనటువంటి వాడు. అది మన విశ్వాసం. పిల్లరా మన జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిండా చెప్పినట్లుగా అనారోగ్య పరిస్థితులు వస్తాయి. లోకంలో ఉన్నటువంటి వారికి ఏమేమి వస్తాయో చెప్పాలంటే వాటికన్నా మనకు కొంచెం ఎక్కువే వస్తాయి. కానీ వాటిలో మన విశ్వాసం మేము ఎటువంటి పరిస్థితి అయినా కూడా మేము దిగి రాము, మేము తల వంచము. మేము ప్రభువుని నమ్ముకున్నటువంటి సత్యమైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నటువంటి దేవుని అది షద్రకు మేషకు అవ్వదు. ఇది విశ్వాసం అంటే బైబిల్ దేవుడు మన దగ్గర నుండి ఎదురు చూస్తుంది. ఇది దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటిది. కష్టం వస్తే వెనక పారిపోయి, బాగుంటే ముందుకొచ్చి వారు కాదు దేవుడు కోరుకుంటుంది.
మనం బాగున్నప్పుడు ఎలా ఉన్నామనేది దేవుడు గొప్ప కాదు, కానీ కష్టములో ఎలా ఉన్నామనేదే దేవుడు మన దగ్గర చూస్తున్నాడు. నిజమైనటువంటి విశ్వాసం ఎక్కడ బయటపడుతుందంటే ఆశీర్వాదంలో బయటపడదండి. ఎప్పుడు బయటపడుతుంది? అనారోగ్యంలో బయటపడుతుంది, సమస్యల్లో బయటపడుతుంది, ఇబ్బందుల్లో బయటపడుతుంది. ఈ శద్రకు మేషకు అక్కడతో ఆగిపోలేదు, కానీ ఆ రెండవ ఘట్టంలోకి వెళ్తే రెండవ మాట వాళ్ళు మాట్లాడినటువంటి మాట చాలా గొప్ప మాట. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా కూడా, ఏమంటాడు? రక్షింపకపోయినా. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇఫ్ అంటారు. అంటే రక్షించకపోయినా, జరగకపోయినా, ఇవ్వకపోయినా, ఆశీర్వదించకపోయినా, నేను చచ్చిపోయినా, చంపేస్తావనుకున్నా, అదనమాట. అయినా కూడా మేము ఇది రెండవ ఘట్టం. ఈ సాక్ష్యం దేవుడు మన దగ్గర నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు నా జీవితంలో ఇది జరగకపోయినా, ఇది ఇవ్వకపోయినా కూడా మేము దేవుణ్ణి వదలం. ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఇశ్రాయేలుని ఆయన తీసుకొస్తున్నప్పుడు పాత చరిత్ర అంతా ఎరిగినటువంటి వారు, మా యూదా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏమీ లేనప్పుడు కూడా ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అరణ్యములో 6 లక్షల కాల్బలం వెళ్తుంటే ఆహారం లేకపోతే వాళ్ళందరూ ఇరుకుల్లో ఇబ్బందులు ఏం చెయ్యాలనే పరిస్థితి ఉంటే దేవుడట మన్నాని కురిపించాడు. మన్నా అని అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటి తెలుసా? ఇది ఏమిటి అంటే దాని అర్థం ఏంటి? మన్నా. మీరు మన్నా అన్నారంటే ఏమంటున్నారు? ఇదేమిటి అంతే, దానికి ఇంకేం పేరు లేదు. ఇదేంటి ఎవరికి తెలియదు అది. అదంట మన్నాని ఎలా కురిపించాడు దేవుడు అంటే, ప్రతి దినాన్నే ఉదయాన్నే దేవుడంట మనకి క్రమశిక్షణ నేర్పించేటువంటి వాడు, మనల్ని కూడా పనిచేయాలని కోరుకునేటువంటి వాడు. చాలాసార్లు ఆ గాల్లో దీపం పెడితే ఆరిపోకుండా ఉండాలని కాదు, కానీ ఆర్పకుండా ఉండడానికి కూడా కాపాడగలడు. కానీ మన ప్రయత్నం కూడా, మన ప్రయాసం కూడా ఉండాలి. ప్రతిదినం వాళ్ళు ఏం చేయాలట? రోజు ఉదయాన్నే లేచి బయటకు వెళ్తే ఇలా వర్షం పడినట్టుగా మన్నా పడతా ఉంటారు. మన్నా పడితే ఏం చేయాలా? ఇంట్లోనూ పాత్రలు ఏమైనా ఉన్నాయా, బొట్టలు ఏమైనా కట్టలు ఉన్నాయా అని చెప్పి ఆ బొట్టలు పట్టుకుని వెళ్ళి ఏం చేయాలా? స్త్రీలకి ఏమైనా వంట ఈరోజు ఏం వండాలి? కూరగాయలు ఉన్నాయా లేవా, ఉల్లిపాయలు మిరపకాయలు ఉన్నాయా లేవా, దీనికి కావాల్సింది ముందు రోజే సిద్ధపాటు చేసుకోలేదు, ఇప్పుడు సడన్గా ఏం వండమంటే ఏం వండేస్తానని ఏం కాబరాలేదు. ఉదయాన్నే లేస్తే అలా పడుతూ ఉంటే ఆ మన్నానంతటినీ తీసుకొని వస్తే, ఆ మన్నా అంటే ఎంతవరకట? ఒకవేళ మీరు తక్కువగా ఏదైనా కొంచెం తక్కువ అయిపోయింది, మీకు కొంచెం ఆకలి వేసింది, ముద్ద ఎక్కువ తినేసారు అనుకోండి, మీరు ఒక ముద్ద ఎక్కువ తింటే కూడా మీరు కూర్చుకున్నదట మీకు సరిపోయినట్టుగా ఉంటుందట. ఎంత బాగుందండి. ఒక్కోసారి కొంతమంది ఇంటికి లేట్గా వెళ్ళామనుకోండి, అయ్యయ్యో అయిపోయిందే తినేసామనుకో, కానీ వాళ్ళకి ఆ బాధ లేదట. ఈరోజు వండుకున్నారు అంటే సంపాదించుకున్నారు, తీసుకొచ్చారు, మధ్యాహ్నం కొంచెం ఆకలేసి 2 ముద్దలు ఎక్స్ట్రా తినేశారు, అయ్యో రాత్రికి ఏం లేదే మధ్యాహ్నమే తినిస్తే ఎలాగా అని ఒక్కొక్కసారి మా ఆవిడ కూర కొంచెం ఎక్కువ వేసుకుంటే, మరి ఇది రాత్రికి ఉదయం ఇదే కలిపి చేశాను, మనకి ఏం చేయాలా? కొంచెం తక్కువ వేసుకోండి, మరి రాత్రికి ఏం తింటారు? మనకి అదే కదా ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళ కదా ఆలోచనే లేదు. వాళ్ళంట ఎవరికి ఒకవేళ ఎక్కువ సంపాదిస్తున్నాం, ఈ రోజుకి రేపటి కూడా ఉంచుకుందాం, ఒకవేళ రేపు ఉంటుందో ఉండదో, ఈరోజు పడింది మన్నా రేపు పడుతుందో పడదో తెలీదు, కనుక నేను ఈరోజు ఒకవేళ కావలసింది ఒక పాత్ర లేదంటే ఏమంటాము ఒక గిన్నె, ఓకే ఒక గిన్నెతో తెచ్చుకుందాం, ఒక 2 గిన్నెలు 3 గిన్నెలు తెచ్చుకుందామంటే రెండో రోజుకి అది ఉండదట, కూలిపోతుంది, పాడైపోతుంది, బయట పోసుకోవడం తప్ప తినలేరట. దేవుడు ఎలా పోషించాడంటే రోజు ఆకాశం నుంచి పడి, ఒక్కొక్కసారి అంటూ ఉంటారు ఆకాశం నుంచి చేపలు పడ్డాయట. కొన్నిసారి పేపర్లో
న్యూస్లో చూసాను, ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. ఎక్కడి నుంచి చేపలు పడ్డాయి అంటే ఏమో ఎక్కడి నుంచో ఆకాశం నుండి చేపలు పడ్డాయి. కొన్ని కథలన్నీ చెప్తూ ఉంటారు, రకరకాలైనటువంటి కథలు. అది ఎంతవరకు తెలియదు. చిన్నప్పటి నుంచి నేను ఏదో ఆకాశం నుంచి చేపలు పడ్డాం నేను చూడలేదు. మనం అనుకుంటుకుంటాం, కొంతమంది అంటారు అక్కడ పడిందట ఇక్కడ పడిందట అని. కానీ దేవుడు ఆకాశం నుంచి శూన్యము నుంచి వాళ్ళకి మన్నాను కురిపించాడు. నీళ్లు అక్కడ వెళ్తే చేదు నీళ్లు. అక్కడికి వెళ్తున్నారు, ప్రయాణమే ఎంతమంది వెళ్తున్నారు, అవి చెరువు ఉందండి, ఇక్కడ టెంట్ వేసుకుందాం, రాత్రికి ఇక్కడ ఉందాం, ఆ చెరువులో నీళ్ళు తాగుదాం, ఆ చెరువులో నీళ్ళు పెట్టి మనం వంట చేసుకుందాం అని అనుకుంటే ఆ చెరువు దగ్గరికి వెళ్తే అంత చేదు నీళ్ళు తాగడానికి నోట్లో వేస్తే నోరంతా చేదైపోతుంది. కానీ దేవుడు అలాంటి చేదును కూడా మార్చి ఇశ్రాయేలు నడిపించినటువంటి విధానం అంతటి కూడా చూస్తే ఇదన్నిటినీ విన్నటువంటి ఈ దానియేలు, ఈ షద్రకు, ఈ మేషకు, ఈ అబేద్నెగో, ఈ దేవుని పిల్లలట మా దేవుడు గొప్ప. ఆయన ఎలాంటి పరిస్థితులైనా మార్చేస్తాడు. కానీ ఇక్కడ ఒకవేళ మార్చకపోయినా ఇది చాలా జాగ్రత్త. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత కూడా ప్రభా ఎందుకు ఇలాగయ్యింది. అసలు చాలాసార్లు మనం నిరుత్సాహపడడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేస్తాం, దేవుడికి ప్రతి ఆదివారం వానైనా వరదైనా ఎండైనా ఎలాంటి ఇబ్బంది అయినా కూడా చర్చికి వెళ్తాను, కానుకేస్తాను, దశభాగం ఇస్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, ప్రత్యేక మీటింగ్లు పిలిస్తే ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోతాను. అయినా కూడా ఎందుకు నా జీవితంలో ఇది జరిగిందని చాలాసార్లు మనకి ఇబ్బంది అంతా ఎక్కడుందంటే అక్కడే ఉంది. పిల్ల ఏమంటాం, మీరు చెప్పినట్లుగా ఇవ్వకపోయినా ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మా విశ్వాసము తగ్గిపోదు. దేవుడు చేసినటువంటి కార్యాల మీద ఆధారపడి, ఆశీర్వాదాల మీద ఆధారపడినటువంటి విశ్వాసము నిక్కచ్చైనటువంటి విశ్వాసము కాదు. ఇస్తే ఆరాధిస్తాను, ఇది చేస్తే చర్చికి వెళ్తాను, ఇలా అనుకున్నది జరిగితే నేను జరిగితే కానుకిస్తాను కాదు. చాలాసార్లు మన విశ్వాస పరిమాణం ఎలా ఉంటుందంటే కార్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు మన విశ్వాసం ఇలా వెళ్తుంది, ఒక్కోసారి ఇలా దిగిపోతుంది, ఇలా వెళ్తుంటుంది, ఇలా దిగిపోతుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటుందంటే విశ్వాసం ఎప్పుడు ఎలాగ అదిగాలి. కానీ మన విశ్వాసం ఎలా ఉంటుంది, ఈరోజు ఏదైనా జరిగింది అనుకున్నది జరిగిపోయిందంటే మనం ఎంత శ్రద్ధారో ఎంత సంతోషమో, అప్పుడు మనం ఎంత సాక్ష్యాలు చెప్పండి అంటే సాక్ష్యాలు చాలాసార్లు ఏం సాక్ష్యం చెప్తాం. సాక్ష్యం అంటే మనం ఏంటంటే ఏదో మేలు జరిగితే సాక్ష్యం, లేదంటే సాక్ష్యాలు ఏవి లేవు. ఒకవేళ సాక్ష్యం అంటే ఏంటంటే ఒకవేళ నా పరిస్థితులు ఇలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇటువంటిది ఊహించినటువంటి సంఘటన నా జీవితంలో జరిగింది, అయినా కూడా దేవుడు నాతో ఉన్నాడు, నేను విశ్వాసములో నుండి తొలగిపోలేదు. ఇది సాక్ష్యం, ఇది కూడా సాక్ష్యమేనండి. ఇది చెప్పాలంటే మొదట చెప్పే సాక్ష్యం కన్నా ఈ సాక్ష్యము మంచి పవర్ఫుల్ సాక్ష్యం, గొప్ప సాక్ష్యం, దేవుడి చేత దీవింపబడేటువంటి సాక్ష్యం. ఫలానా దగ్గరికి వెళ్ళాను, ఈ విధంగా శోధింపబడ్డాను, ఆ శోధనలో పడకుండా దేవుడు నన్ను బలమిచ్చాడు. అది కూడా నేను దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు మాత్రమే కాదు, కానీ అననుకూల పరిస్థితుల్లో కూడా నా దేవుడు గొప్పవాడు. ఇది పిల్లరా విశ్వాసం అంటే. మెచ్యూరిటీ అంటారు, క్రిస్టియన్ మెచ్యూరిటీ, పరిపక్వత, ఎదుగుదల. క్రైస్తవ మెచ్యూరిటీ అనేది కేవలం వయసును బట్టి వచ్చేది కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని, దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఉంటుంది మన విశ్వాసం, మన ఎదుగుదల అనేది. ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే
దేవుడు పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో కూడా వాడు దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నాడు అంటే అదే గొప్ప విశ్వాసం, అది పరిపక్వమైనది. ఇక శద్రకు, మేషకు, అబేద్నెగో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారంటే నా దేవుడు గొప్పవాడు. ఒకవేళ ఆయన శిష్యులట యేసు ప్రభుని వెంబడిస్తూ యేసుతో పాటు వస్తూ ఉన్నారు. యేసుతో పాటు వచ్చిన తర్వాత ఒక దగ్గర యేసు ప్రభు ఆయన కూడా వారి నావ మీద వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఒక పెద్ద గాలి తుఫాను వచ్చిందట. గాలి తుఫాను వస్తే మనందరికి తెలిసిందే కదా, అది పెద్ద గాలి తుఫాను వస్తే ప్రభు అన్నాడట, లేచి వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్ళి వారు అంటున్నారు, ప్రభు నీకు చింత లేదా, మనం మునిగిపోతున్నాం, లేగునాయన, ఏదైనా అద్భుతం చేయనాయన అంటే ప్రభు వెంటనే లేచి, మందమతులారా ఎందుకు మీకు ఇంకా విశ్వాసము లేదా మీరు అని చెప్పి గాలిని తుఫాన్ని ఆయన గద్దించగా అవన్నీ కూడా నిమ్మలం అయిపోయాయి. నిమ్మలం అయిపోతే వీళ్ళు అనుకుంటున్నారట, ఎవరు యేసు ప్రభు 12 మంది శిష్యులు ఆ బోట్లో ఉండి ఈయన ఎవరో, గాలి తుఫాను కూడా ఈయన లోపడుతున్నాయే, గాలి తుఫాను కూడా కొన్ని లోపడుతున్నాయి. దేవుడు ఎంతవరకు అంటే క్యాన్సర్ కూడా దేవుడు బాగా చేస్తాడా, ఎయిడ్స్ని మందే లేదంటారు, మందే లేకపోయినా కూడా అది ఎవరంటే చేయగలరు, అది ఎవరు బాగు చేయగలరు, అది కూడా బాగు చేస్తాడా. దేవుడు ఏదైనా సమర్థుడు, ఇదే మాట మనం జ్ఞాపకం, ఆయన సమర్థుడు, ప్రతిదానికి ఆయన సమర్థుడు, ఆయన చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా, అసాధ్యమైనది ఏది లేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే దానికి ఏమిటి కావాలా, మనము ఆయన మీద విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి నమ్మిక, దేవుడు నా కొరకు చెయ్యగలడు, చేస్తాడు అనేటువంటి ఆ బలమైనటువంటి ఆయన మాత్రమే ఆధారపడినటువంటి జీవితం. శద్రకు, మేషకు చూస్తే మేము ఆయన రక్షించగలిగినటువంటి వాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించకపోయినా కూడా మేమేమాత్రం, చాలాసార్లు సినిమాలు ఏమంటే తగ్గేదే లేండి. ఏంటండి మీరు అనుకోవచ్చు, ఏంటి అన్నయ్యండి పులిపెట్టి మీద నుంచి చెప్తున్నాడంటే, అవును వింటున్నా చాలా దగ్గరలో. మనకి గట్టి నేనేమో పాపం మాట్లాడుతున్నామో చాలాసార్లు మనం కూడా బయటకు వెళ్తే జనం మనం వినుంటాం. వినలేదండి ఎవరన్నా ఈ మాట, ఎవరన్నా వినలేదా? ఏంటి తగ్గేదే, వీళ్ళని అడిగితే శద్రకు, మేషకు, అబేద్నెగో దగ్గరికి వెళ్తే మేము తగ్గేదే. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, కాకపోయినా కూడా తగ్గేదే. ఇదే విశ్వాసం. రక్షించకపోయినా, ఇవ్వకపోయినా, చెయ్యకపోయినా తగ్గేదే లేదని దేవుడు కోరుకుంటున్నప్పుడు నిజంగా వారిని బట్టి దేవుడు ఎంత ఆనందించుంటాడో తెలియదు కదా. అలాంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనందించాడు. యోబు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యోబు దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడట, ఎవరిని అడుగుతున్నాడు, సాతానుడు అక్కడికిక్కడ తిరిగి వాడు వెళ్తే, నా కుమారుడైనటువంటి యోబుని చూసావా అంటే దేవుడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడంటే, అక్కడికెక్కడ తిరిగావు, వాళ్ళని చూశానంటున్నావు, యోబుని చూసావు నువ్వు, ఎవరు గొప్ప చెప్పుకుంటున్నారు. మన పిల్లల గురించి మనం ఏంటంటాం, చాలాసార్లు గొప్ప చెప్పుకుంటుంటాం. ఒక్కొక్కసారి ఏదైనా అడిగినా అడగకపోయినా కూడా, మీ పాప ఎక్కడ చదువుతుందంటే చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతుందండి అంటే, ఎలా చదువుతుందంటే అబ్బాబ మనం ఏంటంటే వెంటనే ఏం చేస్తాం, ఏవో కొన్ని మంచిగా చెప్పి మా పాప చాలా మంచిదే, దేని బట్టి మనం గర్వంగా మనం ఫీల్ అవుతాం. మా పిల్లలు, దేవుడు యోబుని బట్టి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. నా కుమారుడని యోబుని చూసావు నువ్వు, చూసావులే, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి యోబు ఏం చేస్తున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు,
అన్నీ అన్నీ సరిగ్గా అయిపోతే జరిగితే జల్లెడితో పోయినట్టుగా ఆయనకి అన్నీ ఇచ్చావు కనుక ఆయన కూడా నిన్ను ఆరాధిస్తున్నాడు, చర్చకు వస్తున్నాడు, కానుకేస్తున్నాడు, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడాను. దేవుడు ఏమంటున్నాడంటే, కానీ ఏంటి అవకాశం కావాలి నీకు? వెళ్ళు అంటే పిల్లలు చనిపోయారు, ఆశలంతా పోయింది, అంతా ఒక్కొక్కరు వచ్చి చెప్తున్నారు, అయ్యా మీకున్నటువంటి ఆవులు గేదెలు అన్నీ చచ్చిపోయండి, అయ్యా మీకు ఒంట్లు ఉన్నటువంటి గాడులు అన్నీ చచ్చిపోయండి, అయ్యా మీకు పిల్లలు ఉన్నారంటే పిల్లలు కూడా చచ్చిపోయారండి, ఆ మీనంతా కూలిపోయిందండి, ఒక్క దెబ్బతో అంతా మటాస్ అయిపోయిందండి అంటే యోబు ఎక్కడా కూడా ఏమంటాడు? నేను అది మాట్లాడి చెప్పడం తగ్గేదే లేదు. ఏది పోయినా కూడా నేను తగ్గేది. నా దేవుడు గొప్పవాడు, ఆయన ఏం తీసుకున్నా కూడా మళ్ళా వచ్చాడు, మళ్ళా సాతానుడు దేవుని సన్నిధిలోకి వచ్చి అడిగితే దేవుడు అంటాడు, మళ్ళా అడుగుతున్నాడు, మళ్ళా రెండోసారి, ఏమయ్యా ఏం చేశావు? చూసావా నా కొడుకుని? చూసావా? మీ పేర్లు పెట్టుకోండి. ఏంటి యోబు అన్నాడు, యోబుని అన్నట్టుగా నీ గురించి దేవుడు చెప్పగలడా? నా కుమారుడు అయినటువంటి చెప్పగలరా, చూడగలవా అంటే వాడు అంటున్నాడు, చేసేలే కొన్ని ఆస్తులన్నీ ఇచ్చావు, కానీ ఆరోగ్యం బాగుంది, కుటుంబం బాగుంది కనుక ఇప్పటికీ కూడా వాడు నిన్నే పట్టుకుంటున్నాడు. ఎవడు అడిగినా ఈ మాట చెప్పినా వెంటవాడు వాడి అన్ని నువ్వు ఇచ్చావు, ఆరోగ్యం కూడా మీకు ఇస్తే అప్పుడు తెలుస్తుంది అసలు కదా అన్నాడు. అంటే ఏమంటున్నాడు దేవుడు? వెళ్ళయ్యా, ఆరోగ్యం తీసేయాలి కదా, ప్రాణం తప్ప ఆయన ఏం చేసుకుంటామో చేసుకో అంటే యోబు గట్ట శరీరం అంతా కూడా రసికారుతుంటే చిల్లపెక్కుతో గోపుని ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితి. భార్య అంటుంది, చే ఇలాంటి వాడిని మా అమ్మ నాన్న కట్టబెట్టారు. చాలాసార్లు మనం అలాగంటాం కదా, అప్పుడే ఆ సంబంధం చూడకుండా ఉంటే బాగుండు, ఇలాంటి వాడిని ఇలాంటి దాన్ని నాకు కట్టబెట్టారు కదా. అలాంటి పరిస్థితుల్లోనే మనకు తెలుస్తుంది మన యొక్క ఎంతగా ప్రేమిస్తున్నామో మన భార్యని లేదా మన పిల్లల్ని, మన మన భర్తని, అప్పుడే తెలుస్తుంది. ఇలాడు కోటి అలాంటి వాడికి ఇచ్చి నా గొంతుకు వచ్చేసారు, అంతే కదా, అవునా కాదండి? నేనేం వేరే చెప్తున్నానా? గొంతుకు వచ్చేసారు నాకు వీటి నుంచి, దీని నుంచి నా గొంతుకు వచ్చారు. ఎంత బాగుండేది అప్పుడు, ఇది వచ్చింది అంతా తలకిందులు అయిపోయింది. ఆవిడ కూడా ఏమనుకుందట, నిన్ను పెళ్లి చేసుకొని నా గొంతుకు వచ్చారు, ఒక మాట దేవుడిని శపించి చచ్చిపోని ఎవరంటున్నారు? భార్య అంటున్నారు. చాలాసార్లు ఏంటంటే పసుపు కుంకాలు భర్త ఎలాంటి వాడైనా ఏదైనా కూడా కొంతమంది ఏంటంటే నా భర్త బ్రతుకుంటే చాలు, ఆ భర్తకు నువ్వు ఉంటే అని చెప్పి చాలాసార్లు మనకి హైందవ సాంప్రదాయంలో దాని కొరకు పసుపు కుంకాలు కొని భర్తను పూజించి భర్తను దేవుడిలాగా అతని కింద ముందు నేనే పోవాలనుకుంటాను. కానీ ఈవిడ అంటుంది ముందు నువ్వే పో అంటుంది. కానీ యోబు ఏమాత్రం కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే విశ్వాసం. మనం సాక్ష్యం ఇస్తాం, ఎప్పుడు బాగుంటే సాక్ష్యం ఇస్తాం, బాగాలేకపోతే సాక్ష్యం కట్టు, చర్చి కట్టు, ప్రార్థన కట్టు, బైబిల్ కట్టు. మనకు అవకాశం దొరకాలే కట్టేకే మన పట్టు. కానీ ఇక్కడ చూస్తే ఏమాత్రం కూడా వీళ్ళు అంటున్నారు, రక్షించినా రక్షించకపోయినా కూడా హల్లెలూయా, కష్టంలో కూడా హల్లెలూయా, ఇబ్బందులో కూడా హల్లెలూయా, అనారోగ్యంలో కూడా హల్లెలూయా, ఎప్పుడూ కూడా హల్లెలూయా, 24 గంటలు. రాజుగారి గట మండిపోతుంది. రాజుగారికి ఎలా మండిపోతుందంటే, ఒరే వీడు మామూలు చావు కాదురా, మామూలు మంటలో వేసి చచ్చిపోవడం చూడాలి, మామూలు చావు వీడికి రాకూడదు. కానీ ఏం చేయాలంటే, ఇంతవరకు మంట పెట్టారా, ఆ కొలుము చేశారా, దాన్ని 7 ఎత్తులు అంటే జనరల్గా కాలిపోవాలంటే 100 డిగ్రీస్ అంటారు. 100 డిగ్రీస్కి వెళ్తే
నీళ్లు ఆవిరైపోతాయి. 100 డిగ్రీలు మామూలుగా కాల్చేటువంటి, మామూలుగా మన ఇంట్లో పొయ్యిలో పెట్టుకునేటువంటి మంట. చూడండి, ఐరన్ కట్ చేయాలనుకోండి, ఐరన్ చెట్ కట్ అని గ్యాస్ వెల్డింగ్ పెడతారు. అదేంటంటే అది 1000 డిగ్రీస్ వరకు పెంచుతారు అనమాట. అది పెంచితేనే ఐరన్ కట్ట, ఇనుము కట్ట అవుతుంది. ఇనుము మామూలు మంటలో పెట్టి ఇనుము కరిగిపోద్దండి, కరగదు. కానీ ఐరన్ను కూడా, ఇనుమును కూడా కరిగించడానికంటే 1000 రెట్లు ఆ మంటని వేడి పెంచితే ఏమవుతుంది, ఇనుము కూడా కట్ అయిపోతుంది. కానీ తినకట ఏం చేశారట, 7 రెట్లు పెంచారట. 7 రెట్లు పెంచడం ఎలాగంటే, కొంతమంది వీళ్ళని లోపల తోయడానికి అని పక్కకు వెళ్తే ఆ అగ్ని సెగకి వీళ్ళు చచ్చిపోయారు. అంటే అంత వేడి పెట్టారు. తండ్రిరా, పెట్రోల్ ఉందా, కండిపోయండి, కర్రలు ఉన్నాయా అన్ని పెట్టండి, ఏది కిరోసిన్ ఉందా పోయండి, అన్ని పోసి ఏం చేయాలా, ఆ మంటని 7 ఇంతలు పెంచండి అంటే 7 ఇంతలు పెంచారు. 7 ఇంతలు పెంచి తోసేస్తాం, ఏమైనా మార్పు ఉందా అంటే వాళ్ళు ఏమంటున్నారు, నా దేవునికి అంటే లోకం కొరకు దేని కొరకు చెప్పుకుంటున్నారు. అంటే దొంగ ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంది ఏమిటంటే ఆడు బిజినెస్ అంటే ఆడు ఏమంటే స్మగ్లింగ్ చేసింది గొప్ప హీరోగా చూపించారని చాలామంది తిట్టుకున్నటువంటి వాళ్ళు, మంచి ప్రేమించేటువంటి వాళ్ళు. అవును, కరెక్టే. చెడు విషయం కొరకు వాడు తగ్గేదే లేదంటే మనం దేవుని కొరకు మనం ఎలా ఉండాలి, మనం తగ్గకూడదు. అదే విశ్వాసంలో మనం నిలబడవచ్చు. అక్కడికి దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, నో చేంజ్, నా మాట నా విశ్వాసంలో ఏమాత్రం కూడా తోస్తే దాంట్లో పడిపోయాడు. పడిపోతే ఆ మాటలన్నింటినీ మీరు చదువుకుంటే కూడా ఆ వాక్యాలు చాలా అంటే మనకి ఆదరణకరంగా చాలా ఇదిగా ఉంటాయి. ఆ 7 ఇంతల వేడిలో వారిని తోసేసిన వెంటనట వాళ్ళు ఏం చేస్తున్నట్టు లోపల సంచరిస్తూ ఉన్నారు. లోపల వేశారు, వీళ్ళు చనిపోయారు. రాజుగారు అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నప్పుడు రాజుగారు పడినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారా అని ఆ మంటలోనికి దూరం నుంచి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే లోపల ఏదో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. 4 బ్రే ఎంతమంది వేశారు అంటే, అయ్యా 3 వేసామండి. 3 వేశారా? మరి 4 ఉన్నాడు, 4 తిరుగుతున్నారు లోపల. పడిపోయిన వాళ్ళు ఎక్కడ పడిపోలేదు కూడా, వాళ్ళు సంచరిస్తున్నారని రాయబడింది అక్కడ. ఏం చేస్తున్నారు లోపల? సంచరిస్తున్నారంటే లోపల ఏం చేస్తున్నారు, కదులుతూ ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. ఇంకొక భక్తుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు కదులుతూ ఇటు అటు తిరగడం కాదు, లోపల పడిన వెంటనే ఆ మంటలో ఏం చేస్తున్నారు వీరు, హల్లెలూయా స్తుతి మహిమ అని ఏం చేసుకుంటున్నారు, పాటలు పాడుకుంటూ సంచరిస్తున్నారంటే అక్కడ లోపల వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు, మోకాలు వేసుకుని ఆడు అయ్యో ఎందుకు మంటలో పడి తోస్తాడు అని చెప్పి వాళ్ళు బాధపడటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. వీళ్ళకేమో 7 ఇంతల మంట, వాళ్ళకేమో ఏమంటారంటే గులాబీ రెక్కల మధ్యలో, అంటే మెత్తని శుద్ధి మెత్తనటువంటి పరుపు మీద పానుపు మీద పడినట్టు ఆగుతుంది. చల్లని ఏసీలాగా ఉంది. లోపల బయట ఉన్న వాళ్ళందరికీ లోపలంతా, రాజుగారికి లోపల బయట పడిపోతుంది. వీళ్ళు నన్ను వ్యతిరేకించడమా, రాజుగారితో ఇలాగ మాట్లాడటమా, ఇలాంటి వాడిని సావు రావాలంటే ఇలాంటి సావు కాదు, అలాంటి సావు కాదు, రాజుగారు లోపల బయట పడిపోతుంది. కానీ వాళ్ళకి మాత్రం హాయిగా ఉంది, ఏసీలో ఉన్నట్టు. చూస్తే వాళ్ళు 3తో పాటు ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు వారి విశ్వాసాన్ని మెచ్చి వారి తాలూకా నమ్మికకు మంత్రముగ్ధుడైపోయి, లేదంటే దేవుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళడం కాదు, అది దేవుడే వీళ్ళ దగ్గరికి దిగొచ్చారు. హల్లెలూయా! ఎంత గొప్పదండి. అరే ఉండంటారా, నేను వస్తాను మీ దగ్గరికి. అంత బాగుంది, మీ విశ్వాసం చూస్తే మిమ్మల్ని విడిచిపెట్టి ఉండాలని నాకు అనిపించడం లేదురా, ఒక్క నిమిషం నేను కూడా వచ్చేస్తానని. ఎవరు వస్తారు? దేవుడు వచ్చేటట. ఎంత గొప్ప దేవుడు అండి.
నలుగురు తిరుగుతున్నారట, ముగ్గురు తోస్తే వాళ్ళతో పాటు నాలుగో వాడు ఉన్నాడట. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ దేవుడు అగ్నిలో తోయవేయబడినంత వరకు కూడా వారితో పాటు ఉన్నాడు. కానీ రాజుకు కానీ వాళ్ళకు కానీ కనిపించలేదు. కానీ ఆ విశ్వాసపు పరిమాణం చివరికంటూ వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు తను తాను రివీల్ చేసుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమయ్యాడు. అంతవరకు దేవుడు బొమ్మను చేసినప్పుడే పడగొట్టివచ్చు కదా కదా నేను విగ్రహాన్ని చేస్తున్నాడంటే ఆ దేవుడు ఎలాంటిదిరా, ఆ విగ్రహాన్ని చేసి మా విశ్వాసుల్ని దాన్ని మోకరించమంటావా అని ఒక్క దెబ్బ కొడితే విగ్రహం పడిపోదు, విగ్రహం నాశనం అయిపోదు. దేవుడు కలుగు చేసుకోలేదు. వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి రాజుగారు వారిని దండిస్తూ ఉన్నారు. అప్పుడైనా కూడా నెబుకద్నెజరు, నన్ను విశ్వసించినటువంటి వారితో ఏంటి నువ్వు మాట్లాడడం? దేవుడు కలుగు చేసుకోలేదు. అగ్ని అంతా మంటుతుంది, దేవుడు అగ్నిని ఆర్పివేయలేదు. చివరి వరకు కూడా, అంటే అగ్నిలో తొయ్యబడినంత వరకు కూడా దేవుడు తన తాను ప్రత్యక్షపరచుకోలేదు. కానీ ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? చివరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహాము దేవుడు ఏమంటున్నాడు? ఇస్సాకుని నాకు బలిచ్చిమన్నాడు. బలిచిన వెంటనే బలి ఇవ్వడానికి అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నాడు. వెంటనే దేవుడు, ఆహా ఏ మంచి అబ్రహాము, ఎంత విశ్వాసం అయ్యా నీకు, కొడుకుని బలిమ్మంటే తీసుకుని వెళ్ళిపోతున్నావు కదా, చాలు చాలు అనలేదు. తీసుకొని వెళ్ళాడు, కట్టెలు పెట్టాడు, కట్టెని వెలిగించాడు, ఇస్సాకుని కట్టాడు, ఆ కట్టెల మీద పెట్టాడు. అంతవరకు కూడా దేవుడు కలుగు చేసుకున్నాడు. కత్తి ఇస్తాడు అంటే ఇంకా వెళ్ళిపోతుంటే అప్పుడట దేవుడు ఆ కత్తిని అబ్రహాము కాదు. చివరి వరకు పరీక్ష అనేది చివరినే తేలుతుంది. దేవుడు మహిమను ఎప్పుడు చూడగలమంటే చివరిలోనే చూడగలం. మనం ఆరంభిస్తాము, వెంటనే దేవుడు మనకి కలుగు చేసుకొని కార్యాలు చేయాలనుకుంటాం. కానీ దేవుడు పరీక్ష పెట్టినప్పుడట చివరి వరకు మనల్ని, యోబు జీవితంలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, యోబు జీవితంలో కూడా చివరి వరకు అందరూ చచ్చిపోయారు, అన్నీ జరిగిపోయాయి, అన్నీ జరిగిపోతుంది. అయ్యో 7 కొడుకులు చచ్చిపోయారండి. కానీ దేవుడు అప్పుడు కూడా కలుగు చేసుకోలేదు. ఎప్పుడు కలుగు చేసుకున్నాడంటే చివరి వరకు, చివరి నిమిషం వరకు నిలబడినప్పుడు మాత్రమే దేవుడు తాలూకా విశ్వాసాన్ని, కార్యాన్ని మనం చూడగలుగుతాం. అపరిపక్వమైనటువంటి విశ్వాసంతో పరిపక్వమైనటువంటి కార్యాలు మనం చూడలేము. చివరి వరకు నిలబడాలి, చివరి వరకు. అందుకే అంటున్నాడు దేవుడు, రక్షించినటువంటి ప్రతి ఒక్కరికి పరలోకం కాదు, అంతము వరకు. ఎప్పటి వరకు? ఈ శ్వాస ఆగిపోయినంత వరకు, ఈ కట్టె కాలిపోయినంత వరకు మనం ఆయన కొరకు నిలబడాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు జయించు వానికి నేను జీవ కిరీటం ఇస్తానంటూ ఉన్నాడు. పిల్లలు, క్రైస్తవ్యాన్ని ఆరంభించి మధ్యలో ఆపేసిన వాళ్ళకి కాదు, ఇప్పుడు ఉండి అప్పుడు కనిపించకుండా పోయినటువంటి వాళ్ళకి కాదు, బాప్తిసం పొందుకున్నంత వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోతున్న వారికి కాదు. ఎప్పుడు? చివరి శ్వాస వరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే మనము చాలా జాగ్రత్త. పిల్లారా, చాలాసార్లు అనుకుంటున్నామేమో అప్పుడండి చాలా భక్తిగా ఉంటుంది, అంత లేదులండి, అప్పుడు చాలా ప్రార్థన చేసేవాళ్ళం అండి, అప్పుడు అంతా మేము ఎంత ఓకే మంచిదే చేసాం. కానీ ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలి? చివరి వరకు, కడ వరకు. అప్పుడే అగ్నిలో తోసివేయబడిన తర్వాత మాత్రమే ప్రభువారితో. అంతవరకు లేడా దేవుడు అంటే ఉన్నాడు, కానీ అంతవరకు ఎవరికి కనిపించకుండా ఉన్నాడు. దేవుడు మహిమని ఎప్పుడు నువ్వు చూస్తావంటే
విశ్వాసంలో చివరి వరకు నిలబడినప్పుడు చూడగలం. అంతవరకు నువ్వు చూడలేవు. అంతవరకు ఉన్నాడా అంటే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన చూడగలవు? నీవు విశ్వాసంలో పరిపక్వంగా ఆయన కొరకు నిలబడినప్పుడు ఆయన కార్యాలు చూడగలవు, ఆయన చూడగలవు, ఆయన నీతో పాటు ఉన్నాడనేటువంటి విషయాన్ని అప్పుడే నేను గుర్తించగలుగుతాను. 4వ వాడుగా వారితో పాటు ఉంటున్నప్పుడు ఆ తర్వాత చూడాలి కదా, రాజుగారికి ఒక్క క్షణంలోనే మొత్తం కంప్లీట్ ఇంతవరకు ఎక్కిపోయింది, అంత కిందకి దిగిపోయాడు. రాజుగారు కంప్లీట్ సరెండర్ అయిపోయాడు. ఇంకా నేను అనుకున్నాను మా బంగారం అని నువ్వంటే, నేను బంగారు విగ్రహాన్ని పెట్టి అందరూ నాకు వంగాలు అనుకుంటున్నాను, ఇక నాకు వంగడం కాదు, అందరూ నీకే వంగాలయ్యా. హల్లెలూయా. ఇంతవరకు నాకు మొక్కాలనుకున్నాను, మొక్కవలసింది నాకు కాదు, ఎవరికి మొక్కాలా? సర్వశక్తిమంతుడైనటువంటి నీకే మొక్కాలి. సాష్టాంగ నమస్కారం అయ్యా అని రాజుగారు. ఎవరు ఇంతవరకు శద్రకు మేషకు అబెద్దునగో, ఇప్పుడు వాళ్ళతో పాటు రాజుగారు కూడా కలిసిపోయారు. నీవు ఆరాధిస్తున్నటువంటి, మీరు నమ్ముతున్నటువంటి ఈ దేవుడే సత్యమైనటువంటి దేవుడు, ఈ దేవుడే గొప్ప దేవుడు, ఈ దేవుడు మించినటువంటి వాడు లేడు. ఇంతవరకు ఏమన్నాడు అంతకుముందు? నా చేతిలో మిమ్మల్ని ఎవడరా తప్పించగలడు అన్నాడు. రాజుగారు ఏమన్నారు? నా చేతిలో ఎవడరా తప్పించుకోగలరు మీరు? మొక్కరా, ఆయన దేవుడురా మిమ్మల్ని కాపాడుతాడు అని తలబిరుసు మాటలు మాట్లాడాడు, తలతెక్కి మాటలు మాట్లాడాడు. కొంతమంది అలాగే మాట్లాడతారు. ఎవడరా యేసు ప్రభు? మా తాతగారు కూడా అలాగనే మేము నమ్ముకున్న కొత్తలో ఆ యేసట పెళ్లి లేకుండానే కొడుకుంది అన్నదట అని రకరకాలుగా హేళనగా దోషంగా మాట్లాడాడు. నాకు తెలుసుకునేలాగా మా తాతగారు చనిపోయే ముందు ఆ బైబిల్ నా కళ కింద పెట్టండి, ఆ బైబిల్ పట్టుకొని నేను ఉండాలా, భయం వేసేస్తుంది. ఏమో మా పిన్ని చేతులు పట్టుకొని నా కొరకు ప్రార్థన చెయ్యమ్మా. బలం ఉన్నప్పుడు తల బిరుసు, గర్వపు మాటలు, అహంకార మాటలు. కానీ ఆ దేవుడు తలుచుకుంటే ఆ దేవుడికి చివరికి ఏంటంటే, ఈ రాజుగారు కూడా అదే తాత్విక మాట్లాడినటువంటి ఆ దేవుడి చేతిలో ఎవడయ్యా మనం తప్పించగలడు? ఆ దేవుడు మించువాడయ్యా ఇంకెవడున్నాడు? తలకిందులు అయిపోయింది మాటలంతా. నేను కాదు, ఆ దేవునికే మన రాజ్యములో అందరూ కూడా నమస్కరించాలి. అంత మాత్రమే కాదు, చట్టాన్ని చేసాడట ఒక చట్టం. ఇంతకుముందు చాటింపు వేశారు కదా, అందరూ నాకు మొక్కాలని, వెళ్ళండి మళ్ళా చాటింపు వేయండి రా. ఏంటి ఆ చాటింపు? రాజుకు నెబుకద్నెజరుకి మీరు నమస్కరించి ఆయన ముందు శిరస్సు వంగాలని చెప్పిన మాట దగ్గర మార్చండి. అది సర్వశక్తుడైనటువంటి యెహోవా దేవుణ్ణి అందరూ ఆరాధించాలి, ఆయన్నే మొక్కాలి, ఆయనకే నమస్కరించాలి, ఆయన ముందే ప్రతి ఒక్కరూ మోకరించాలని ప్రకటన చెయ్యండి అని చెప్పి రాజ్యం అంతా ప్రకటన చేయించాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు మనల్ని బట్టి మన కోరుకున్న గ్రామం చెప్పాలి. మనం అనుకున్నాం, ఇన్ని పూజలు చేసాం, ఇన్ని చేసాం, కానీ ఆ యేసే దేవుడు అక్కడ ఆ మోల్ని ఒక చర్చిలో కూర్చొని ఆరాధిస్తున్నారు కదా, ఆ ఆరాధించినటువంటి దేవుడే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈయన మించిన దేవుడు వేరెవ్వరూ లేరు అని ఉండాలంటే ఎలా ఉండాలి? మన సాక్ష్యం కడ వరకు నిలబడాలి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఏ వచ్చినా కూడా, ఇచ్చినా చేయకపోయినా అయినా అవ్వకపోయినా నా దేవుడిని నేను విడిచిపెట్టను, నా దేవుడే సర్వశక్తిమంతుడు అని మనం ఆయన ముందు ఎప్పుడైతే ఆ విశ్వాసాలతో నిలబడతామో దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే నేను ఈరోజు మన సందేశం ఏమన్నాను? మన దేవుడు రక్షించుటకు
సమర్థుడైనటువంటి వాడు. ఇప్పుడు రెండో మాట, రక్షించకపోయినా కూడా ఆ దేవుడే మా దేవుడు, ఆ దేవుడే సర్వశక్తుడైనటువంటి మమ్మల్ని కాపాడగలిగినటువంటి దేవుడు అని ఈరోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఈరోజు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా మా దేవుడిని నేను విడిచిపెట్టను, మా దేవుడికి వ్యతిరేకంగా నేను పల్లెత్తు మాట్లాడను, మా దేవుడికి మా విశ్వాసంలో ఏమాత్రం కూడా నేను తగ్గేదే. నా దేవునికి నేను ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటాను. కళ్ళు మూసుకున్నప్పుడు కదా, కళ్ళు మూసుకుందాం. సినిమా డైలాగులు అని వారు డైలాగ్ పెట్టవచ్చు, ఆ డైలాగ్ ఫేమస్ అవ్వచ్చు. అక్రమమైనటువంటి వాటి వరకు అలాంటి పదాలు వారు మాట్లాడవచ్చు. కానీ నేను ఆ మాట ఈరోజు వింటానంటే, క్రైస్తవుడిగా మనకి అట్టి తెగితెంపులు, క్రైస్తవుడిగా మనకి అట్టి సమర్పణ, అట్టి బలమైనటువంటి నిర్ణయం. నా దేవుడు రక్షించడానికి సమర్థుడైనటువంటి వాడు. ఆయన నన్ను రక్షించకపోయినా, ఆయన నన్ను దీవించకపోయినా, ఈ గండము నుండి నేను గట్టెక్కలేకపోయినా నా దేవుడి రక్షించుటకు సమర్థుడు. ఆయన నేను ఏమాత్రము కూడా విడువను. ఆయన కొరకు నేను ఒక్క ఇంచు కూడా తగ్గేదే లేదు.